హిట్ సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ చేసిన రోల్, వెంకటేష్ చేసిన రోల్కి ముందు ఇంకెవరినో అనుకున్నారా? మరి వాళ్ళెందుకు నటించలేదు? వైరల్ అవుతోంది ఈ న్యూస్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు జస్ట్ సినిమా మాత్రమే కాదు, అదో ఎమోషన్. తెలుగు సినిమాలు మల్టీ స్టారర్లకు దూరమైతున్న టైంలో దిల్రాజు చేసిన మంచి ప్రయత్నం. పెద్దోడుగా వెంకటేష్, చిన్నోడుగా మహేష్ బాబు, వారి తండ్రి క్యారెక్టర్లో రేలింగి మావయ్యగా ప్రకాష్ రాజ్, ఆయన సతీమణిగా జయసుధ, హీరోయిన్లుగా అంజలి, సమంత పర్ఫెక్ట్ కాంబో అనిపించింది. అయితే రేలింగి మావయ్య క్యారెక్టర్కి ముందుగా రజనీకాంత్ని అనుకున్నారట. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చెన్నై వెళ్లి మరీ రజనీకాంత్కి కథ చెప్పారట. ఇద్దరు టాప్ హీరోలను సాదాసీదా కుర్రాళ్లుగా చూపిస్తున్నప్పుడు వాళ్ల తండ్రి క్యారెక్టర్కి రజనీకాంత్ని ఎందుకు ట్రై చేయకూడదు అనిపించి వెళ్లారట. రజనీకాంత్కి ఆరోగ్యం సహకరించకపోవడంతో అప్పట్లో ఈ కాంబో కుదరలేదట. యాక్చువల్గా వెంకటేష్ పాత్రకు ముందు పవన్ కళ్యాణ్ని అనుకున్నారట. ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల వెంకటేష్ ఆన్ బోర్డ్ అయ్యారట. ఎంతమందిని అనుకున్నా గానీ పెద్దోడుగా వెంకటేష్, చిన్నోడుగా మహేష్, వాళ్ల ఫాదర్గా ప్రకాష్ రాజ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటారు ఫ్యాన్స్. ఈ సమ్మర్ కానుకగా మరోసారి రిలీజ్ కానుంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సందర్భంగా ఈ విషయాలన్నీ బయటకు రావడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. సమ్మర్కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ అవుతుందనే మాట కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.